అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. 2 వారాలుగా నిర్వహించిన కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది. అంబర్పేట్ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ టోర్నీ కప్పును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, అంబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టోర్నమెంట్ నిర్వాహకుడు అతిక్ జఫర్, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. आरएसओ वाले को ये नहीं समझना कि खेल में अच्छा और बुरा दो भी रहते, लेकिन एक स्पिरिट के नाम से अपन लेना चाहिए। और केसीआर के नाम से जो 17 तारीख उसका जन्मदिन है कल, उसके सिलसिले में अपना अतीक और अपना जफर दोनों मिलके जो ये टूर्नामेंट ऑर्गेनाइज करे, उनको मैं बहुत बहुत बधाई देता। और केसीआर साहब के नाम पे जो टूर्नामेंट चले कल, इनको टीटीआर और हरीश राव, श्रीनिवास यादव अपने एमएलए साहब के हाथ से तेलंगाना भवन में कल 11 बजे इनको कप भी दी देंगे। और తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ రోజు తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి అదే తెలంగాణ ఈ రోజు మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధికి కుంటుపడే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. మరి రైతు భరోసా గాని, వారు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీల అమలు గాని, 420 హామీలు గాని, ఏవి కూడా దాంట్లో మచ్చుకు 1-2 తప్పిస్తే ఈ హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి ఒక సందర్భాలు కనబడుతుంది. మహిళలకు ఉచిత బస్సు తప్పిస్తే మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అని చెప్పి మహిళలకు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి, రైతు భరోసాను కూడా ఎగ్గొట్టి, అదేవిధంగా పెన్షన్ ఏదైతే 2000 ఉందో దాన్ని 4000 ఇస్తా అని చెప్పి, ఏదైతే ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటోలకు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అవన్నీ కూడా తుంగలో తొక్కి మరి మళ్ళీ